ప్రభు నామన అందరికీ శుభములు తెలియజేస్తున్నా. మరి ఈరోజు మమ్మలను ఆహ్వానించిన చర్చి పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, సంఘ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి, కోశాధికారి గారికి, ఇక్కడికి విచ్చేసిన నా పైడిపల్లిలో ఉన్న ప్రజలకు మరియు సంఘ నాయకులకు అందరికీ, అలాగే స్టేజ్ పైన ఉన్న మరి సార్ చంద్రశేఖర్ గారికి, అలాగే స్టేజ్ పైన ఉన్న మరి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా. మరి మేము పోయిన సంవత్సరం కూడా మేము ఇదే టైంకి మేము వచ్చి ఉండే. ఆ రోజు మరి మన చర్చి ఏం అవసరం ఉన్నది మేము అడిగినప్పుడు మరి చాలామంది దీనికి ఒక ప్రహారీ కూడా కావాలి, కంపల్సరీ మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పని మాకు తెలియజేయడం జరిగింది. సరే, ప్రహారీ కూడా అంటే మనము ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు దాదో ఏదో గవర్నమెంట్ ద్వారా కానీ లేదా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మనము చేద్దాము. కానీ ఇప్పుడు ఏం కావాలి అంటే వీళ్ళు ఏం చెప్పలేకపోయారు, ఏమి ఇస్తారు అసలు ఏంటని. కానీ నేను ఆ రోజు కూడా ఇదే మైక్ పడుకొని మాట్లాడే క్రమంలో నాకు మైకు ఇబ్బందికరంగా ఉంది. అంటే పాస్టర్ గారు చెప్పేది ముందుగా ప్రజలకు వినాలి అంటే అది వినసొంపుగా ఉండాలి. ఎందుకంటే గరగరు గురుగురు అంటే పాస్టర్ గారు చెప్పే అంత మంచి వాక్యాన్ని మనం మన హృదయాల్లో నింపుకోవాలంటే ముందు మన మైక్ అనేది కంపల్సరీ మంచిగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో మరి ఆ రోజే మేము ప్రామిస్ చేయడం జరిగింది. కొంచెం అనివార్య కారణాల వల్ల మరి 1 year లేట్ అయినా కూడా దేవుని నామంలో మరి దేవుడు ఇచ్చిన ప్రోత్సాహంతో మరి ఒక 3 రోజుల నుంచి వెళ్ళి దాని గురించి మరి మేము సంఘ కాపరి మరియు మన ప్రెసిడెంట్, సెక్రటరీ అందరం ఏమైగిస్తే బాగుంటుంది ఏంటి అంటే ఏది ఇచ్చినా కూడా దేవునికి అత్యున్నతమే ఇవ్వాలి. మనం ఏదో ఇస్తాము అని చెప్పని నార్మల్గా లోకల్గా మైకులు ఇచ్చుడు కాదు. ఏది బాగుంటుంది అంటే ప్రతి చర్చిలో ఔజా మైకులు అనేవి ఉంటుంది. ఔజానే నెంబర్ 1 కంపెనీ. ఏ చర్చ చూసినా కూడా ఔజా మైకులే ఉంటుంది. కాబట్టి ఔజానే తీసుకొని బాబాయ్, మళ్ళీ 2 యాంప్లిఫైర్ కాదు 4 పెట్టే రీతిగా మనం ఇద్దాము. మీరు డబ్బుల గురించి చెప్పండి చెప్పండి. బాబాయ్ వాళ్ళే మరి ముందుగా పోయి సెలెక్ట్ చేసి నాకు ఫోన్ చేశారు, మీరు సెలెక్ట్ చేయండి, నేను వచ్చి నా ప్రేరేపణ దేవుడికి నా ప్రేరేపణతో నేను ఇస్తాను.